హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఈసీబీ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, చాలా మందికి కూడా ఇంట్లో హౌస్ వైఫ్స్ కి వాళ్ళ హస్బెండ్ షర్ట్స్ కానీ ఏదైనా కానీ సరే షర్ట్ అయితే ఐరన్ చేయడం అనేది చాలా మందికి కూడా రాదండి. సో నేనైతే సింపుల్ ట్రిక్ చూపిస్తానండి. సో షర్ట్ ఐరన్ చేయడం చాలా ఈజీ అండి. ఈ వీడియోలో అయితే పూర్తిగా మీరు నేర్చేసుకుంటారు. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా సింపుల్ అండి. సో ఈ వీడియో చూసాక తప్పకుండా బయట ఇవ్వడం కంటే కూడా ఇంట్లోనే చేసుకోవడం మేలని మీకు అర్థమవుతుంది. బయట ఇస్తే చాలా వాటికి చాలా మనీ తీసుకుంటారు. సో ఆ విధంగానే మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దామని. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షర్ట్ని ఈ విధంగా పరుచుకొని ఫస్ట్ కాలర్ పార్ట్ అయితే మనం ఐరన్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ పార్ట్ని అయితే ఈ విధంగా మన సైడ్ తిప్పుకొని షోల్డర్ పార్ట్ అయితే మొత్తం కరెక్ట్గా కొంచెం నొక్కి పట్టు అయితే ఐరన్ చేయండి. అప్పుడైతే అది అక్కడ ఏంటంటే మందంగా ఉంటుంది, క్లాత్ ఫిట్గా అయితే ఉంటుందండి. తర్వాత ఈ విధంగా అయితే మొత్తం షర్ట్ అంతా కూడా తిరగేసుకొని మొత్తం లోపల వైపు మొత్తం సెట్ చేసుకొని నీట్గా లోపల వైపు అంతా కూడా మనకి వీలైనంత వరకు మంచిగా నీట్గా అయితే మీడియం సైజులో పెట్టుకోండి. అవి హీట్ వచ్చేసి ఎక్కువ పెట్టుకున్నా కూడా కాలిపోతుంటుంది మనం పక్కన పెట్టి మళ్ళీ చేస్తున్నప్పుడు. సో కరెక్ట్గా అయితే సెట్ చేసుకుని ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి అండి, ఈ విధంగా మొత్తం కూడా షర్ట్స్ బటన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టండి. పెట్టినప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కూడా నీట్గా ఎక్కువ ముడతలు ఉన్న చోట అయితే వాటర్ చల్లుకుంటూ చేయండి. అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది, ముడతలన్నీ కూడా పోయి. నాకైతే ఎక్కువగా లేదు కాబట్టి నేనైతే నార్మల్గా చేస్తున్నాను అండి. రెండు సైడ్లు కూడా చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగానే చేయండి. ఎందుకంటే బయట షాపుల్లో కూడా కాకపోతే అది బొగ్గు పెట్టే కాబట్టి బాగా వస్తుందండి. ఇది కూడా మంచి. సో ఎలాంటి ఐరన్ బాక్స్ అయినా సరే మనం మంచిగా నీట్గా కొంచెం ఓపికతోటి నీట్గా అదిం పట్టుకొని అయితే చేస్తామంటే ఆ మడతలు అనేది పోవండి. చాలా నీట్గా క్లీన్గా అయితే వస్తుందండి. చూస్తారు కదా. నెక్స్ట్ అయితే బటన్స్ అన్నీ కూడా పెట్టేసుకొని ఇలా ఉల్టా వైపు తిరిగేసుకొని బ్యాక్ సైడ్ కూడా లోపల చేసాం కానీ బయట చేయలేదు కదా. సో మళ్ళీ ఒకసారి బయట వైపు కూడా దాన్ని ఉన్న చిన్నపాటి మడతలు అన్నీ కూడా పోయే విధంగా అయితే ఈ విధంగా మొత్తం ఐరన్ చేసుకొని నెక్స్ట్ అయితే జోబు పాకెట్ వైపు అయితే ఈ విధంగా పాకెట్ వరకు లోపలికి మడుచుకోండి. పై వైపు మడుచుకున్నామంటే అక్కడ మంచిగా మనకి మడత అనేది కరెక్ట్గా వస్తుందండి. అప్పుడు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ అయితే ఎక్కువ మడత ఉండైతే ముందుగానే చేసేయండి. మనం కాలర్ పార్ట్ చేసిన టైంలోనే హ్యాండ్స్ అన్ని కూడా అప్పుడే చేసుకొని, ఎందుకంటే కొంచెమే మడతలు ఉన్నాయి అనేసి ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది అనేది ఈ విధంగా చేశానండి. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేయండి. సేమ్ అండి. ఇప్పుడు ఈ పార్ట్ ఈ చెయ్యి అయితే ఏ విధంగా చేసామో మడతలన్నీ కూడా పోయేలాగా నీట్గా చేసుకొని ఆ హ్యాండ్ని అయితే ఈ వైపుకి అయితే తిప్పి పెట్టుకోవాలండి. చూపిస్తా చూడండి వీడియోలో. సేమ్ అలా అన్నమాట. ఆ విధంగా సెట్ చేసుకుంటే మనకు అనేది సేమ్ షాప్లో కూడా షర్ట్ కొన్నప్పుడు ఏ విధంగా మడత వస్తుందో సేమ్ ఆ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా మడత పెట్టడం వల్ల మడత పెట్టినప్పుడు మళ్ళీ సైడ్ల వైపు కూడా కరెక్ట్గా మీరు నొక్కి పట్టి చేసినట్లయితే ఆ మడత అనేది పోదండి. చాలా వరకు కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మీరు ఒక 2 times వాష్ చేసినా కూడా తర్వాత కూడా ఇస్త్రీ మడత అనేది మీకు కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ విధంగా నెక్స్ట్ వైపు కూడా ఆ విధంగానే చేయండి. సేమ్ నొక్కి పట్టు అయితే ఆ కార్నర్స్ అయితే నొక్కి పట్టు చేయండి. అప్పుడు కరెక్ట్గా వస్తుందండి. మీకు వేసుకున్నప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుందండి చూడడానికి. సో 2 హ్యాండ్స్ కూడా అలాగే చేసుకోండి. సేమ్ చూస్తున్నారు కదా. సేమ్ తర్వాత కింద వైపు నుంచి కూడా ఆ యొక్క చేతుల దగ్గర కూడా గట్టిగా నొక్కి పట్టు చేయండి. ఎందుకంటే అక్కడ క్లాత్ మందంగా ఉంటుంది కదా. సో మనం ఆ విధంగా చేసినప్పుడు అనేది స్టిఫ్గా ఉంటుంది, బాగా లుక్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇంతేనండి. ఎంతో కష్టం అనుకుంటాం, ఏ పనైనా చేసేకుంది చాలా సింపుల్ అవుతుందండి. నాకు కూడా ఫస్ట్లో రాదండి. నేర్చుకోగా నేనైతే షర్ట్ ఐరన్ చేయడం అయితే నేర్చేసుకున్నాను. సో ఇప్పటి నుంచి అయితే మీరు ఇంకా బట్టలు బయట ఇవ్వకుండా ఇంట్లోనే చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎంతో కొంత మనీ కూడా సేవ్ అవుతాయని నేను ఆశిస్తున్నానండి. సో మీకైతే నచ్చిందనే ఫీల్ అవుతున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో చూసారు కదండి వీడియో అయితే అదండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే, మరెన్నో వీడియోస్ మీకు ఈ విధంగా రావాలంటే చాలా టిప్స్ ఉన్నాయి మన ఛానల్లో. ఖచ్చితంగా మన ఛానల్ అయితే విజిట్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ని అయితే మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.